లెంటిల్ ఎగ్ కర్రీ. ఓకే, లెంటిల్ ఎగ్ కర్రీ. వావ్, ఎగ్ అంటే అందరికీ ఇష్టమే. సో అందులోకి ఏది వేసినా జల్లప్ అయిపోతుంది. ఎగ్ అంత స్పెషల్ ఉంటుంది అనమాట. సో మరి ఇంకెందుకు కలిసి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లెంటిల్స్ నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు. అవును. ఓకే, అండ్ ఎగ్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ చేసి తీసుకొచ్చావు. అండ్ కొబ్బరి పాలు యూస్ చేస్తావు. ఎస్. వావ్, సో రిచ్గా ఉండబోతుంది అనమాట. కొంచెం నార్త్ ఇండియన్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నావు. ఎస్, అవును. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, కొంచెం ఆయిల్, కొంచెం ఈ కర్రీకి కొద్దిగా ప్రిపరేషన్ ఉంటుంది. బట్ స్టిల్ అన్ని దగ్గర తెచ్చుకుంటే యాక్చువల్గా కుకింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. అవును. నార్మల్లీ మనం ఎలాగైతే సౌత్ ఇండియాలో కుక్ చేసుకుంటామో టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఎవ్రీథింగ్. బట్ మనం లెంటిల్స్ ఒకటి యూస్ చేస్తున్నాం అండ్ కొబ్బరి పాలు కొంచెం డిఫరెంట్గా యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం జీలకర్ర ఆవాలు ఇంకొక స్పూన్, జీలకర్ర ఆవాలు. సో ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టి తీసుకొచ్చేసావు అండ్ లెంటిల్స్ కూడా ఉడకబెట్టి తీసుకొచ్చావు కాబట్టి జస్ట్ సార్ట్ చేస్తే సరిపోతుంది. అవును, సూపర్. నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పర్ఫెక్ట్. తర్వాత కరివేపాకు, ఓకే, తర్వాత టొమాటో ముక్కలు, సో ఏదైనా మనం ప్రాసెస్ అయితే చాలా రెగ్యులర్గా ఉంటుంది మనకు. బట్ ఏంటంటే మనం యూస్ చేసుకొని అండ్ చూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ మాత్రం కొంచెం ఆలోచించాలి. అవును. సో రెగ్యులర్గా మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దాన్ని కొంచెం రేర్ ఇంగ్రీడియంట్తో మిక్స్ చేస్తే అయిపోతుంది. కొంచెం ఒక స్పెషల్ డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, యా. నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ లెంటిల్ వేస్తున్నాను. సో నార్మల్లీ ఇవి స్నాక్స్ లాగా తింటూ ఉంటాము. ముఖ్యంగా విలేజెస్లలో వెళ్తే గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువగా చేస్తారు దీన్ని. కొంచెం సాల్ట్ చేసి, కొంచెం మిర్చి, సాల్ట్ ఇదంతా వేసి. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు కదా లెంటిల్స్ అనేది. యా, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. బట్ నైట్ డిన్నర్ టైంలో తీసుకుంటే ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేస్ చేస్తాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కొని తీసుకున్నప్పుడు క్వాంటిటీ కూడా కొంచెం చూసి తీసుకోవాలి వీటిని. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేద్దాము. ఓకే, ముందుగా కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం పసుపు, ఓకే, కొంచెం ఉప్పు, జీరా పౌడర్, ఓకే, గరం మసాలా, అలాగే కొంచెం ఇంగువ కూడా. ఓకే, సో మెయిన్ టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది లెంటిల్స్ అండ్ స్పైసెస్ అనమాట ఇందులో. అవును. ఓకే, సో నార్మల్లీ కర్రీ ఇక్కడ వరకు కూడా స్టాప్ చేసి తీసుకోవచ్చు. ఓకే, బట్ ఈ కర్రీ ఎవరు ఎక్కువగా ప్రిఫర్ చేయరు కాబట్టి ఎగ్ వేస్తున్నాం మనం. సో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ దాకా స్టాప్ చేసి ఇక్కడ వరకు స్టాప్ చేసి అండ్ మనం కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. అవును. ఓకే, నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకుందాం అందులో. వాటర్ లేదంటే మనం కందులు ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, యాక్చువల్లీ దాంతో చారు కట్ట అలా చేసుకుంటూ ఉంటారు, అది కూడా వేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇందులోనే మనం కొబ్బరి పాలు కూడా యాడ్ చేద్దాం. ఓకే, వావ్. సో ఇది కాస్త చక్కగా మగ్గిన తర్వాత ఆ ఫ్లేవర్స్ ఆ లెంట్తో ఓకే పల్లవి ఒకసారి చూసిద్దాం ఎలా అయింది ఏంటి అని. ఓకే,
చక్కటి అరోమా వస్తుంది అండ్ చూడగానే చాలా ఏమంటారు ఇష్టంగా తింటారనమాట, ఎందుకంటే విజువల్ ట్రీట్ ఉండాలి ఏదైనా ఫుడ్కి. సో ఆ విజువల్ ట్రీట్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఎగ్స్ కూడా కట్ చేసి అందులో వేసేద్దాం. పర్ఫెక్ట్. నైస్. సో ఎగ్స్ కూడా అలా గ్రేవీ ఇస్తే ఆ ఫ్లేవర్ కూడా మొత్తం ఇస్తే సరిపోతుంది. యా, డన్. సో ఫైనల్ ఎనివే ఎగ్ అయితే బాయిల్ చేసింది. సో మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో కొంచెం పుదీనాతో కూడా గార్నిష్ చేద్దాం. ఫైనల్ టచ్. వావ్, యమ్మీ. ఓకే లాస్యా, లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లెంటిల్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, ఉడికించిన కందులు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. లెంటిల్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందులు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెంటిల్ ఎగ్ కర్రీ రెడీ.